Daily. Taste the Daily. ఏపీలో అధికార విపక్ష నేతల మధ్య పీపీపీ ఫైట్ అయితే ఆగట్లేదు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో మెడికల్ కాలేజీలు కడతామని ప్రభుత్వం అంటుంటే అది పక్కా దోపిడీ ప్లాన్ అని ఆరోపిస్తోంది వైసీపీ. అయితే దోపిడీ మాత్రమే తెలిసిన పార్టీకి అభివృద్ధి తెలియదు అంటూ అధికార పార్టీ నేతలు అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పొలిటికల్ మంటలు కంటిన్యూ అవుతున్నాయి. అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పీపీపీ మోడల్ వద్దే వద్దని వైసీపీ చెప్తుంటే అసలు పీపీపీ అంటే ప్రైవేటీకరణ కానే కాదని అధికార పార్టీ చెప్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర ప్రజలకు అర్థమవుతోందన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం తప్ప చంద్రబాబుకి సంపద సృష్టించడం చేత కాదని, పబ్లిక్ కి దూరం చేసేలా వైద్యాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు చేసే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తి కావా అని నిలదీశారు అప్పలరాజు. 4500 కోట్లు మీకు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు. అమరావతిలో వరద నివారణ కోసం 6000 కోట్లు, యోగా డే కోసం 400 కోట్లు, తాత్కాలిక సచివాలయం కోసం 1000 కోట్లు, తాత్కాలిక హైకోర్టుకు 400 కోట్లు, మీ హెలికాప్టర్ ఖర్చులకి మీరు మీ తనయుడు మీ పార్ట్నర్ మీరెలా ఏకపక్షంగా ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టేస్తున్నారు. నేనైతే ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వెనక్కి తీసుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇదేదో ఒకరోజు, 4 రోజులు, 10 రోజులు తాగిపోయే కార్యక్రమం కాదు, కొనసాగుతుంది. మా రోజు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మళ్ళీ వాటన్నిటినీ కూడా వీ విల్ టేక్ ఇట్ బ్యాక్. అన్డౌటెడ్లీ వీ విల్ టేక్ ఇట్ బ్యాక్. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు నిర్వహిస్తామని, కావాలనే ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ను గతంలో పీపీపీ విధానంలోనే నిర్మించారని, ఇదే తరహాలో మెడికల్ కళాశాలలు ఉంటాయన్నారు. పీపీపీ విధానంలో సదుపాయాలే పెరుగుతాయని, ఫీజులెక్కడా పెరగవన్నారు. ఎక్కడ కూడా ఫెసిలిటీస్ అనేది సామాన్యుడికి భారం లేకుండా, ఎందుకంటే ఈరోజు ఎయిర్పోర్టు గవర్నమెంట్ ఆపరేటెడ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అలాగే P3 మోడల్లో ఆపరేట్ అవుతున్నటువంటి జిఎంఆర్ లాంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా సామాన్యుడికి భారం లేకుండా ఎలాగైతే అమలు చేశారో, ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఎలాగైతే తీసుకొచ్చారో అలాంటి మోడల్లే ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే మనం ఇనిషియేట్ చేశారో, గత ప్రభుత్వం ఇనిషియేట్ చేశారో దాన్ని పూర్తి చేయాలని ఒక బాధ్యతతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P3 మోడల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు రన్ అవుతున్నటువంటి కాలేజెస్లో ఏ రకంగా అయితే ఫీజు స్ట్రక్చర్ ఉందో అదే ఫీజు స్ట్రక్చర్లో కొత్త కాలేజెస్లో కూడా కొత్త కాలేజీలో ప్రతిపాదన చేసి ప్రైవేట్ ఫ్లేవర్స్ని గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జగన్ నిర్మించిన 5 మెడికల్ కళాశాలలకు 2563 కోట్లు ఖర్చు చేయాల్సిండగా కేవలం కేంద్రం ఇచ్చిన 671 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. 50% మెడికల్ సీట్లు ప్రైవేటు పరం చేసింది జగన్ కాదా అని నిలదీశారు. ఈ రోజున ఏదైతే వీళ్ళు ప్రారంభించేసాం, మేము 5 కాలేజీలు అని చెప్తా ఉన్నారో, సుమారు 5 కాలేజీలు ప్రారంభించడానికి అవసరమైన నిధులు 2563 కోట్లు అవసరమైతే వీళ్ళు కేవలం 671 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అది కూడా పూర్తిగా కేంద్రం ఇచ్చిన నిధులతోనే వాళ్ళు ఈ కాలేజీలు నిర్మించడం జరిగింది. అది అరకొరగా నిర్మించడం జరిగింది. మొత్తంగా ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై అటు వైసీపీ ఆరోపణలు, ఇటు టీడీపీ ప్రత్యారోపణలతో పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది.